హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రిడాక్స్ రియాక్షన్ అన్న చాప్టర్ మైండ్ మ్యాప్స్ అండ్ సిరీస్ అన్నది మనం చూసుకుందాం. సో ఈ ఛానల్లో మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క మైండ్ మ్యాప్ సిరీస్ అన్నది మేము స్టార్ట్ చేసాం. సో ఈ వీడియోస్లో మేము ఓన్లీ పీవైక్యూస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్లో ఏవైతే అడుగుతారో అవి అండ్ ఏవైతే క్వశ్చన్స్ అండ్ ఫార్ములాస్ అనేవి క్విక్ రివిజన్ ఉండాలో ఎగ్జామ్ ముందు ఫార్ములాస్ అండ్ మైండ్ మ్యాప్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో ఈ వీడియోస్ అన్నవి ప్రతివి 10 minutes బిలో ఉంటాయి రివిజన్ కోసం. మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ రివిజన్ వీడియోస్ చూస్తే చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ మైండ్ మ్యాప్ సిరీస్ అన్నది ఓన్లీ 10 minutesలో రివిజన్ అనేది కంప్లీట్ చాప్టర్ మేము చేస్తాం. సో కాన్సెప్ట్స్ కూడా రివైజ్ అవుతాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్లయితే పీడిఎఫ్స్ అండ్ ఇంపార్టెంట్ మైండ్ మ్యాప్స్ ఫార్ములా షీట్స్ అనేవి కూడా షేర్ చేస్తాం. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ రిడాక్స్ రియాక్షన్ అన్న చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 years అనాలిసిస్లో 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది, 2024లో 2 questions వచ్చాయి. సో మనం 2025లో కూడా 1 to 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మనకి 4 to 8 marks అనేది ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. రిడాక్స్ రియాక్షన్ అంటే మీరు పేర్లోనే ఇక్కడ చూడొచ్చు, రీ అంటే రిడక్షన్ కిందన, రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్. సో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ మీకు క్లియర్ కట్గా అర్థమైతే ఈ చాప్టర్ మ్యాక్సిమం మీకు ఈజీగా ఉంటుంది. ఆక్సిడేషన్ అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్కి మనం ఆక్సిజన్ అన్నది యాడ్ చేసినట్లయితే అది ఆక్సిడేషన్గా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు లాస్ ఆఫ్ హైడ్రోజన్ తీసేసిన ఆక్సిడేషన్ కింద కన్సిడర్ అవుతుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఇప్పుడు మనం A+B కెమికల్ రియాక్షన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ A2+B2C. ఇప్పుడు ఏకి ఆక్సిడేషన్ నెంబర్ పెరిగిందనుకోండి అది ఆక్సిడేషన్ నెంబర్. సో ఏకి ఆక్సిడేషన్ నెంబర్ తగ్గిందనుకోండి సో అది రిడక్షన్ కింద వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అయితే రిడక్షన్. సో ఇక్కడ ఏకి ఫర్ ఎగ్జాంపుల్ +2 ఉందనుకోండి ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ A2 మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. సో +2 నుంచి 0కి వెళ్ళిందంటే ఆక్సిడేషన్ నెంబర్ అన్నది డిక్రీజ్ అయింది, అంటే ఈ ప్రాసెస్ రిడక్షన్. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 1 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇక్కడ -1 ఉందనుకోండి, -1 to 0 వెళ్ళిందంటే పెరిగినట్టు. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఆక్సిడేషన్. సో ఈ ప్రాసెస్ అనేది మనం ఆక్సిడేషన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిడక్షన్ అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్, ఒక మాలిక్యూల్ నుంచి ఆక్సిజన్ అనేది తీసేస్తే రిడక్షన్గా కన్సిడర్ అవుతుంది. గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే రిడక్షన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న రిడక్షన్. సో ఫస్ట్ మనం ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్కి మెయిన్ డిఫరెన్స్ అనేది తెలుసుకున్నట్లయితే ఈ చాప్టర్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆక్సిడేషన్ నంబర్ అండ్ ఆక్సిడేషన్ రిడక్టెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్క మాలిక్యూల్కి ఆక్సిడేషన్ నంబర్ అన్నది ఉంటుంది. ఆక్సిడేషన్ నంబర్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు డినోట్స్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అ ఎలిమెంట్. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ అన్నది ఏవైనా మాలిక్యూల్ స్టేట్లో ఉన్నట్లయితే A2 కానీ B2 కానీ C2 ఇలా మాలిక్యూల్ స్టేట్లో ఉంటే వీటి ఆక్సిడేషన్ నెంబర్ అన్నది మనం 0గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి ఆక్సిడేషన్కి రిడక్షన్కి డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా తెలిస్తే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ నెంబర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క మాలిక్యూల్కి ఎలా కనుక్కోవాలో. సో ఇక్కడ మనం కంబైన్డ్ స్టేట్లో ఉండే మాలిక్యూల్స్ అన్నిటికీ ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ మీరు స్ట్రెస్ అవ్వకుండా డైరెక్ట్గా రాసియచ్చు. హైడ్రోజన్ మాలిక్యూల్లో ఉంటే ఆరల్స్ సోడియం, మెగ్నీషియం ఆరల్స్ ఓజోన్కైనా ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 అవుతుంది. ఫర్ అయాన్స్, ఇప్పుడు ఏదైనా సింగిల్ అయాన్స్ ఒక్క యాటమ్ ఇచ్చి అయాన్స్ ఇస్తే ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ ఆన్ ది అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అయాన్ ఇచ్చాడు అనుకోండి, సో +1 అన్నది ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. మెగ్నీషియం +2 అయాన్ ఇస్తే +2 అన్నది ఆక్సిడేషన్ నెంబర్. సో అలా ప్రతిదానికి ఆక్సిడేషన్ నెంబర్ అనేవి వాటి మీద ఉన్న ఛార్జ్ ఆఫ్ అయాన్ అవుతాయి. ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఇస్ -2. మనం అన్నీ చూసే ఏదైనా న్యాచురల్గా కామన్గా చూసే ఆక్సిజన్స్కి -2 ఉంటుంది. కానీ పెరాక్సైడ్స్కి వచ్చేసరికి మనకి -1గా కన్సిడర్ చేస్తాం అండ్ సూపర్ ఆక్సైడ్స్లో ఆక్సిజన్కి మనం -1/2 చేస్తాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక మాలిక్యూల్ ఎగ్జాంపుల్ KO2 ఇచ్చి మీరు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ K అని అడుగుతాడు. సో Kకి మనం X తీసుకొని ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ సూపర్ ఆక్సైడ్కి -1/2 కాబట్టి 2 × -1/2 అని కన్సిడర్ చేస్తాను ఇక్కడ ఈక్వల్స్ టు 0. సో X -2/2 ఈక్వల్స్ టు 0. X ఈక్వల్స్ టు 2/2. 2/2 అంటే 1. సో ఇక్కడ Kకి ఆక్సిడేషన్ నెంబర్ అనేది +1 వస్తుంది. సో ఇక్కడ Na2O2 కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు Naకి ఫర్ ఎగ్జాంపుల్ Na కనుక్కోమంటే సో 2 ఉన్నాయి కాబట్టి 2x
ప్లస్ ఆక్సిజన్ 2 ఉన్నాయి కాబట్టి Na2O2 అంటే పెరాక్సైడ్గా కన్సిడర్ చేస్తాం. పెరాక్సైడ్కి ఆక్సిడేషన్ నెంబర్ -1. సో ఇక్కడ -1 తీసుకున్నాను ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 2x - 2 = 0, 2x = 2, x = 1. సో అలాగా ఈజీగా మనం ప్రతి ఒక్క మాలిక్యూల్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలన్నది మనకు తెలుసుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్లో సాల్వ్ అయిపోతాయి. సో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కున్నప్పుడు. సో ఆ రూల్స్ ఏంటో చూద్దాం. సో ప్రతి ఒక్క మాలిక్యూల్ స్టేట్లో ఉండేటప్పుడు, ఎలిమెంటరీ స్టేట్లో ఉండేటప్పుడు ఆర్ అలోట్రోపిక్ ఫామ్స్లో ఉన్నప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అన్నది ప్రతి ఒక్క యాటమ్కి 0గా కన్సిడర్ అవుతుంది. సో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మోనో అటామిక్ అయాన్, ఇప్పుడు ఒక్క యాటంలో అది అయానిక్ ఫామ్లో ఉంటే దానిపైన ఉన్న ఛార్జే మనకి అటామిక్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు +1, ఇక్కడ +2, ఇక్కడ +3 ఆర్ ఆక్సిడేషన్ నెంబర్స్. ఇక్కడ -1, -2, -3 ఇవి ఆక్సిడేషన్ నెంబర్స్. సో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనం +1గా కన్సిడర్ చేస్తాం ఎప్పుడైతే ఇవి నాన్ మెటల్స్తో కంబైన్ అవుతాయో. ఇవి మెటల్స్తో కంబైన్ అయినప్పుడు ఇక్కడ -1 అని తీసుకుంటాం. నాన్ మెటల్స్తో కంబైన్ అయినప్పుడు +1, మెటల్స్తో కంబైన్ అయినప్పుడు -1. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఆక్సిడేషన్ నెంబర్ ఫర్ ఓన్లీ కామన్గా ఉండే ఆక్సిజన్కి -2, పెరాక్సైడ్స్కి -1, సూపర్ ఆక్సైడ్స్ -1/2. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్, ఇప్పుడు ఆల్కలీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో 1A గ్రూప్వి వాటన్నిటికీ ఆక్సిడేషన్ నెంబర్ మ్యాక్సిమం +1 ఉంటుంది. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే సెకండ్ గ్రూప్ మ్యాక్సిమం +2 కిందన కన్సిడర్ చేస్తాం ఆక్సిడేషన్ నెంబర్. సో ఇన్ ఆల్ మెటల్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లోరిన్కి -1 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది. హాలోజన్స్ అన్నిటికీ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ -1 ఉంటుంది బికాజ్ అవి హ్యాలైడ్ అయాన్స్లోనే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది మనం 0గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HCl అన్నది తీసుకున్నాం. సో నాకు హైడ్రోజన్ కావాలి కాబట్టి X, Cl అన్నది హ్యాలైడ్ అయాన్ కాబట్టి -1 ఉంటుంది, 0. సో ప్రతి ఒక్క ఆల్జీబ్రిక్ సమ్ని మనం 0గా కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 ఇక్కడ సోడియంది కావాలని కాబట్టి 2x ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ది 4 అని తీసుకున్నట్లయితే ఆక్సిజన్ -6 = 0. అంటే ప్రతి ఒక్క సమ్ అనేది మనం 0గా కన్సిడర్ చేయాలి. సో ఆల్జీబ్రిక్ సమ్ 0 తీసుకున్నట్లయితే పాలిఅటామిక్ అయాన్కి మనం ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో ఈ ఆక్సిడేషన్ నెంబర్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ తెలుస్తుంది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నెంబర్, స్ట్రెంగ్త్ ఆఫ్ బేస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నెంబర్. సో ఇప్పుడు మనం ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ నేచర్ అనేది కూడా కనుక్కోవచ్చు. ఆక్సిడైజింగ్ స్ట్రెంగ్త్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నెంబర్. దేనికైతే ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ ఆక్సిడైజ్ చేస్తుంది, ఆక్సిడైజింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. రెడ్యూసింగ్ స్ట్రెంగ్త్ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఆక్సిడేషన్ నెంబర్ దేనికైతే తక్కువ ఉంటుందో. సో దీని ద్వారా కూడా మీరు ఈజీగా ఒక కెమికల్ కానీ ఒక కాంపౌండ్ నేచర్ అనేది మీరు చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఒక చార్ట్లో చూసుకోవచ్చు క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎలిమెంట్ అయినా, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయినా ఆర్ ఎల్స్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అన్నా ఆక్సిడేషన్గా కన్సిడర్ చేస్తాం. రిడక్షన్ చూసుకుంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అయినా, ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అయినా ఆర్ ఎల్స్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయినా, ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎలిమెంట్ అయినా మనం రిడక్షన్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ రిడక్షన్ రియాక్షన్ చూసుకున్నట్లయితే కాంబినేషన్, డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్లో మళ్ళీ 2 టైప్స్, మెటల్ డిస్ప్లేస్మెంట్, నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్, డిస్ప్రపోర్షన్ రియాక్షన్. ఇక్కడ డిస్ప్రపోర్షన్ రియాక్షన్ అనేది ఒకే ఎలిమెంట్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆక్సిజేషన్ అన్నది ఆక్సిడేషన్గా పార్టిసిపేట్ అవుతుంది, రిడక్షన్గా పార్టిసిపేట్ అవుతుంది. డీకంపోజిషన్ అన్నది కాంపౌండ్ వెళ్ళి మాలిక్యూల్స్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడక్షన్ రియాక్షన్ కూడా అడుగుతాడు, కానీ మ్యాక్సిమం ఇందులో సమ్స్ అనేవి తక్కువ వస్తాయి MCQస్లో. సో రిడక్షన్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే రిడక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే రిడక్షన్. రిడాక్స్ రియాక్షన్ మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఇవి మ్యాక్సిమం క్వశ్చన్స్లో అడగరు, బట్ మీరు తెలుసుకుంటే తెలుసుకోండి, డీటెయిల్డ్ వీడియోలో చూడండి ఆర్ ఎల్స్ నోట్స్లో మీరు చదువుకోవచ్చు. టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే కాంబినేషన్, డీకాంబినేషన్, ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి.
కాంబినేషన్కి ఎగ్జాంపుల్, డీకంపోజిషన్కి ఎగ్జాంపుల్, డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కాంపిటేటివ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎటువంటి రియాక్షన్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ లూజ్ అయితే ఆక్సిడేషన్, గెయిన్ అయితే రిడక్షన్, అది గుర్తుపెట్టుకోండి. చాప్టర్ మీరు కంప్లీట్గా PYQs అన్ని చూసుకుంటే ఒక 4 to 8 మార్క్స్ అనేవి మ్యాక్సిమం వస్తాయి. మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి ఒక్క చాప్టర్ అనేది డీటెయిల్డ్గా మేము 10 minutesలో మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేవి క్లియర్ అవుతున్నాయి. అండ్ ఇవి ఎగ్జామ్ ముందు చూడాల్సిన వీడియోస్ కాబట్టి నీట్ 2025 స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. అక్కడ లింక్స్ అనేవి మేము పోస్ట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.